రాష్ట్రంలో షెయ్యి పార్టీ అధికారంలో ఉన్నది కానీ చేతి నిండా పని అయితే కారు పార్టీకే ఉన్నది మస్తుగా. రుణమాఫీ కాడికించి మొదలు పెడితే హైడ్రా, మూసి, లగచర్ల ముచ్చట్ల దాకా సర్కారు మీద వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనలు, మీటింగులు పెట్టుకుంటా రాష్ట్రం మొత్తం పబ్లిక్ను ఏకం చేస్తున్నారు కారు పార్టోళ్ళు. ఇక ఇప్పుడేమో గురుకులాల్ల సర్కార్ హాస్టల్ల పాడైన బువ్వదిని దావుకన్ల పడుకుంటా గోస పడుతున్న పిల్లగాళ్ళ సమస్యను పట్టుకున్నారు. గా సమస్య మీద గురుకులాల బాట పట్టబోతున్నారట ప్రతిపక్ష కారు పార్టోళ్ళు. రాష్ట్రంలున్న శానా సర్కార్ బడులు హాస్టళ్లకు పెద్ద చార్లు వార్డెన్లుగా ఎముడు గిట్లా అల్ల బటులను పంపిండా ఏంది అన్నట్టే తయారైంది తెలంగాణ. ఆ బువ్వేంది, ఆ తిండేంది, గది తిని పిలగాన్లు దావకాన్ల వడుడేంది, మీదికేంచి గాలు బయట తిండి తిని దావకాన్ల వడ్డరు, సర్కార్ పెట్టిన బువ్వదిని కాదు అని అధికారులు, మంత్రులు మానవత్వం లేకుండా చెప్పుడేంది అని పిలగాళ్ల అయ్యవ్వలు పబ్లిక్ తోటి పాటు ప్రతిపక్ష పోలు కూడా గట్టిగానే గరమైతున్నారు. కోర్టు కూడా ఇయ్యాల గట్టిగానే గరమైంది. షెయ్యిపాటి సర్కార్ వచ్చిన గీ 11 నెలల్ల శానా జిల్లాల్లో ఫుడ్ పాయిజన్ అయింది. ఇక గిట్లెందుకు అవుతున్నదో తెలుసుకునేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ తోటి 5 సభ్యులను పెట్టి ఓ కమిటీ వేసిండ్రు కారు పాటోళ్లు. నవంబర్ 30వ తారీఖేంచి డిసెంబర్ 7వ తారీఖు దాకా గురుకుల బాట అని కార్యం పెట్టుకున్నారు. గురుకులాలు మోడల్ స్కూల్లో ఏమైతున్నది, ఎందుకు ఇట్లా అవుతున్నది అని అన్ని అరుసుకొని కేసీఆర్ సార్ కు రిపోర్ట్ ఇస్తారట. ఈ రిపోర్టును అసెంబ్లీలో మాట్లాడతారట. సర్కార్ చేయాల్సిన పని ప్రతిపక్షం చేస్తున్నది. ఇక చూడాలే మరి రిపోర్ట్లు ఎట్లిస్తారో, పిలగాళ్ల గోస మీద ఎన్ని పంచాదులైతాయో, ఏం సమాధానం చెప్తదో సర్కారు అని చూడబట్టిండ్రు తెలంగాణ పబ్లిక్.